ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎన్నికల బరిలో దించితే వారిని ఆశీర్వదించడానికి వేలాదిగా మా ఆడబిడ్డలు, మా సోదరులు, మా మిత్రులందరూ ఇక్కడికి విచ్చేసి రాజేంద్ర నగర్ ఎన్నికల ప్రచారంలో వేదిక మీద ఉన్న పెద్దలు మీరందరూ విచ్చేసినాక, మిమ్మల్ని చూసినాక నాకు 100% నమ్మకం, విశ్వాసం కలిగింది. చేవెళ్ల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండాను ఎగరేసి గడ్డం రంజిత్ రెడ్డిని పార్లమెంటుకు మీరు పంపిస్తారనే నమ్మకం నాకు కలిగింది. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి 3 అంశాలను ప్రధానంగా నేను ప్రస్తావించదలుచుకున్నా. మా మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి, శాంతం రాయాలి పేపర్లలో. 10 ఏళ్లు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 10 ఏళ్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ 10 ఏళ్లలో ప్రజలకిచ్చిన హామీలు మీకు తెలుసు. చంద్రశేఖరరావు గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోను 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు మొన్న డిసెంబర్ నాడు మీరందరూ కలిసి టిఆర్ఎస్ పార్టీని తిత్తిదీసి కోదండానికి వేలాడేసి ఈరోజు కారు గుర్తును కార్ఖానకు పంపించారు. అయ్యా కొడుకులు చెప్తున్నారు కారు కార్ఖానకు పోయింది, మళ్ళీ వాపసు వస్తుందని. మాకానే చెప్తున్నాడు, సారీ కదా కార్ఖానా నుంచి వాపసు రాదు, తూకానికి అమ్మాల్సిందే, దాని పని అయిపోయింది, అనుం చెడ్డది అని చెప్పి. అందుకే ఇవాళ కేసీఆర్ ఎన్ని చెప్పినా, కేటీఆర్ ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, తండ్రి 4 గంటలు, కొడుకు 2 గంటలు టీవీ 9లో కూర్చొని ఎంత దుఃఖం వెళ్లిపుచ్చినా ప్రజలకు సానుభూతి రాలేదు. ఇవాళ ఆ సానుభూతి రాలేదు అని చెప్పి చంద్రశేఖరరావు గారు బస్ వేసుకొని బయలుదేరిండు. కారు పని అయిపోయిందని ఇవాళ బస్ వేసుకొని బయలుదేరిండు. నిన్న మిర్యాలకు కూడా పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరికి వచ్చిండు. ఇవాళ ఆయన యాత్ర చూస్తుంటే 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు పోయి వచ్చిందంట. నా పాపాలన్నీ మన్నించు అని. 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజలు వస్తే రానియక ఫామ్ హౌస్ దగ్గరకు వస్తే లాఠీ చార్జ్ చేయించి ప్రగతి భవన్ లో ఎర్ర టెండలో గద్దరన్న కలవడానికి వస్తే 4 గంటలు ప్రగతి భవన్ గేట్ల ముందల గద్దరన్నను కూర్చోబెట్టింది మర్చిపోయినట్టున్నాడు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి రాలే, ప్రగతి భవన్ లో లోపలికి మనల్ని రానియలే. ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలు గుర్తురాలే. తెలంగాణ రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, మహిళలు, మైనార్టీలు ఏ ఒక్కరు కూడా చంద్రశేఖరరావుకు గుర్తు రాలే. అధికారం ఉన్నంతసేపు ఆంధ్ర కాంట్రాక్టర్లు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆయన గుర్తొచ్చిండ్రు తప్ప ఏ రోజు కూడా తెలంగాణ 4 కోట్ల ప్రజల్ని పట్టించుకోలే. ఈ కార్యకర్తలు కష్టపడి కారును ఖతం చేస్తే ఇవాళ మళ్ళా ప్రజలు గుర్తొచ్చి చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిండు. ఫామ్ హౌస్ గేట్లు బార్లా తెరుచుకొని ప్రజల్ని రమ్మంటుడు. అంత అయిపోయినాక ఆ చేతులు కాలినాక ఆయన ఇవాళ ఆకులు పట్టుకున్నట్టు బయలుదేరాడు. 4 గంటలు వచ్చి టీవీలో కూర్చున్నాడు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావును, 4 గంటలు వచ్చి టీవీలో కూర్చొనికి వచ్చింది కానీ 1 వారం రోజులు అసెంబ్లీ నడిపి కాళేశ్వరం నుంచి ఇందిరమ్మ ఇండ్ల వరకు నిరుద్యోగ యువకుల ఉద్యోగాల కోసము, రైతు రుణమాఫీ కోసము, రైతు బంధు కోసము, మైనార్టీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చర్చ పెట్టాం. చర్చలు మాత్రం రాలే. ఎందుకంటే చర్చలకు వస్తే ఎదురుగా కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, రేవంత్ రెడ్డి ఉంటారు, అడుగుతారు, కడుగుతారు, అంగిప్పి 4 దంచుతారని అసెంబ్లీకి రాలే. ఇక ఆయన పోయిన టీవీలో అడిగేటోడు ఆళ్ళోడే, చూపించేటోడు ఆడోళ్ళే, మొత్తం వాళ్ళే. చూపించుకోనిక టీవీ ఉంది, రాసుకోనిక పేపర్ ఉందని నోటికొచ్చింది 4 గంటలు కూర్చొని మాట్లాడారు. మీరెవరైనా నమ్మినరా? ఎవరైనా నమ్మిరా?
చంద్రశేఖరరావు నువ్వు నమ్మేటోడు 4 కోట్ల తెలంగాణ ప్రజలలో ఎవరు లేరు. అందుకే ఇవాళ చంద్రశేఖరరావు ఊరేరు తిరుగుతున్నాడు, ఇల్లు తిరిగి అడుక్కుంటున్నాడు. అయినా చంద్రశేఖరరావును క్షమించే పరిస్థితి తెలంగాణ సమాజం లేదు. ఇక చేవెళ్ళల పాపం జ్ఞానేశ్వర్ ముదిరాజును పెట్టిండు. ఆయన మంచోడే, కానీ ఏం లాభం? కేసీఆర్ అభ్యర్థిగా జ్ఞానేశ్వర్ పెట్టిండు, వెనకంగా విశ్వేశ్వర రెడ్డికి సైగ చేస్తున్నాడు, ఇక్కడిది కోరి అని. ఎందుకంటే బిడ్డ బెయిల్ కావాలి. బిడ్డ బెయిల్ కావాలంటే బీజేపీకి మద్దతు పలకాలి. ఇది ఇవాళ కేసీఆర్ నీతి, కేసీఆర్ జాతి. ఇక భారతీయ జనతా పార్టీ గురించి నేను ఎక్కువ చెప్పకపోయినా 4 అంశాలు గుర్తు చేయదలుచుకున్నా. బీజేపీ ఆనాడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా బయలుదేరి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లు పూర్తయింది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. 20 కోట్ల ఉద్యోగాలు ఈనాటికి ఇచ్చి ఉండాలి. కానీ పార్లమెంటులో నేను అడిగిన ప్రశ్నకే 7,21,681 ఉద్యోగాలు ఇచ్చిన అన్నాడు. చెప్పింది 20 కోట్లు, ఇచ్చింది 7 లక్షల చిల్లర. ఇదే కాదు, రైతుల ఆదాయాన్ని 2 చేస్తా అన్నాడు 2022 లోపల. రైతుల ఆదాయం పెంచుతాన్న నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈ దేశంలో రైతుల బతుకులను అదాని, అంబానీ, అమెజాన్లకు తాకట్టు పెట్టి రైతులను శాశ్వతంగా బానిసలను చేయాలని చూశాడు. అందుకే హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ నుంచి రైతులు లక్షలాది మంది ఢిల్లీకి వచ్చి 16 నెలలు నరేంద్ర మోడీ మీద యుద్ధం చేసిండ్రు. నరేంద్ర మోడీ మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు నరేంద్ర మోడీ ఉపసంహరించుకొని ఈ దేశంలో రైతులకు క్షమాపణ చెప్పిండు నరేంద్ర మోడీ గారు. ఇదే కాదు, స్విస్ బ్యాంక్ లో లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉంది. ఆ నల్లధనం తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. 10 ఏళ్ళు అయిపోయింది. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మిత్రుల్ని, 40 కోట్ల ఖాతాలు తెరిచిన అన్నాడు జన్ధన్ ఖాతా. నీ ఖాతాలు ఎవరికైనా పడ్డాయా? పైసలు 15 లక్షలు పడ్డాయా? 15,000 పడ్డాయా? 1,500 పడ్డాయా? 15 పైసలన్నా పడ్డాయా? 10 ఏళ్ళైనా 15 పైసలు కూడా మన ఖాతాలో వేయలే. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎట్లా మన ఓట్లు అడుగుతారని నేను అడుగుతున్నా. ఇదే కాదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది. కానీ ఆ ఉక్కు కర్మాగారాన్ని నరేంద్ర మోడీ అడ్డుకున్నాడు. కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది. నరేంద్ర మోడీ దాన్ని ముందు ఓనియలేదు. దాన్ని అడ్డుకొని లాతూర్కు తీసుకుపోయాడు. ఐటీఐఆర్ కారిడార్, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఐటీ సెక్టర్ లో పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చి కోట్ల రూపాయల పెట్టుబడులు రప్పించడానికి ఆనాడు కాంగ్రెస్ ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చింది. దాన్ని కూడా రద్దు చేసిండు. IIIT ఇయ్యలే, IIM ఇయ్యలే. మనకు గిరిజన యూనివర్సిటీ ఇస్తే మన్నటి వరకు అతిగతి లేదు. కాంగ్రెస్ ఇచ్చిన వాటిని రద్దు చేసిండు. నరేంద్ర మోడీ చెప్పిన మాటలు నమ్మించి మోసం చేసిండు. బీజేపీ వాళ్ళు నమో అంటున్నారు. నమో అంటే ఏంటంటే నమ్మించి మోసం చేయడం. ఇవాళ నమో అంటే నమ్మించి మోసం చేసిండు నరేంద్ర మోడీ. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ ఒక మాట చెప్తున్నాడు. ఇవాళ సిద్దిపేటలో అమిత్ షా మాట్లాడిండు. నిన్న నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ లో మాట్లాడిండు రిజర్వేషన్లు రద్దు చేస్తామని. ఎందుకు బీజేపీ వాళ్ళు 400 సీట్లు కావాలంటున్నారు? 400 సీట్లు వస్తే పార్లమెంట్ లో 2 మెజారిటీ వస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లను ఇవాళ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఆలోచనతోటి ఈ రోజు బీజేపీ కుట్ర చేస్తున్నది. అందుకే ఈ రోజు ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ బీసీ జనాభా లెక్కలేస్తామని చెప్పింది. ఎందుకు బీసీ జనాభా లెక్కలేయాలన్నారు? వాళ్ళు ఎంతున్నారో లెక్క కట్టి వాళ్ళకంత రిజర్వేషన్ ఇవ్వాలని, వాళ్ళకు అంతే శాతం నిధులు కేటాయించాలని ఇవాళ బీసీల జనాభా లెక్క పెడతామని కాంగ్రెస్ పార్టీ అన్నారు. అందుకే నరేంద్ర మోడీ భయపడిపోయిండు. బీసీలకు నిధులు వచ్చి బీసీలకు రిజర్వేషన్లు వస్తే వాళ్ళ ఆర్ఎస్ఎస్ విధానానికి దెబ్బ తగులుతుందని.
మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకం. ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాల్లో చెప్పిండ్రు రిజర్వేషన్లు రద్దు చేస్తామని. వాళ్ళ విధానాలలో ఉన్న అన్ని విషయాలను బీజేపీ రద్దు చేసింది. 370 ఆర్టికల్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, జీఎస్టీ బిల్లు కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, ఇవన్నీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్న విషయాలను అమలు చేసింది. ఇక మిగిలింది ఒకే ఒక్కటి, ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయడం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల హక్కు కల్పించి కోట్లాది ఉద్యోగాలు ఇచ్చి రైల్వేలు, ఎల్ఐసీలు, బిహెచ్ఎల్, బిఏలు, బీడీఎల్, ఎన్ఎఫ్సి, ఈసీఐ, ఐడిపిఎల్ లాంటి పరిశ్రమలు తెచ్చి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు కట్టి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి కోట్లాది ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపారు. ఇవాళ బీసీ జనాభా లెక్కలేసి బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ అంటుంటే మాకు 400 సీట్లు ఇవ్వండి, ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటుంది. అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి. ఈ దేశంలో చదువుకున్న యువకులు ఉన్నారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయిన బలైన వర్గాలు ఉన్నారు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా ఈ సమాజంలో సైంటిస్టులుగా మీరు ఉన్నారు. ఇవాళ బీజేపీ విధానం మీరు ఆలోచన చేయండి. ఈ ఎన్నికలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాదు, ఈ ఎన్నికలు 70 సంవత్సరాలు అమలు చేసిన రిజర్వేషన్లను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకొని ఈ రోజు ఆ ప్రయత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో సముద్రం పక్కన సంసారం పెట్టుకుంటామని దేశంలోకి వచ్చారు, వ్యాపారం ముసుగులో దేశం అంతా విస్తరించారు. భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకున్నది, బ్రిటిష్ వాళ్ళ చేతులకు ఈ దేశం పోయింది. 100 సంవత్సరాలు ఈ దేశాన్ని పట్టి పీడించి మనల్ని బానిసలుగా మార్చి మనల్ని దోచుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్ నుంచే వచ్చింది, గుజరాత్ నుంచే వచ్చింది. మిత్రులారా ఇవాళ కూడా మళ్ళా అదే సూరత్ నుంచి, అదే గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ, అమిత్ షా బయలుదేరిండు. ఈస్ట్ ఇండియా కంపెనీని ఆదర్శంగా తీసుకున్నాడు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ దేశంలో రిజర్వేషన్లు లేవు. ఇవాళ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు అన్యాయం చేయాలని ఇవాళ కంకణం కట్టుకున్నారు. అందుకే మిత్రులారా, మీడియా సోదరులారా, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. వాళ్ళ ఎజెండా బ్రిటిష్ వాళ్ళ ఎజెండా. వాళ్ళ ఎజెండా ఈ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసే ఎజెండా. కాంగ్రెస్ ఎజెండా ఈ దేశంలో రిజర్వేషన్లు ఇవ్వాలని. ఏమైందా ఒకసారి చూడండి, అంబులెన్స్ కు ఇచ్చేయండి, వాటర్ ఇచ్చేయండి తొందరగా. వాటర్ ఇచ్చేసి అంబులెన్స్ ఉంది కదా అవతల, అంబులెన్స్ కు తీసుకెళ్ళండి, అంబులెన్స్ కు తీసుకెళ్ళండి. ఓకేనా? ఎత్తుకోండి అంబులెన్స్ కాడికి తీసుకోపోండి. పోలీసులు ఏం చేస్తున్నా చూడండి, అంబులెన్స్ కి తీసుకెళ్ళండి. జరగండి అమ్మా, జరగండి తల్లి, అటెండ్ జరగండి. డాక్టర్ ఉన్నాడు కదా అంబులెన్స్ లో. మిత్రులారా, నా విజ్ఞప్తి ఒక్కటే, కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు. 70 ఏళ్లలో 50 ఏళ్లు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రభుత్వాలను నడిపింది, పేద ప్రజల కోసం పనిచేసింది. ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నది.
చేవెళ్ల ప్రాంతం నుంచి 2004 నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1550 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేదలకు ఉచిత కరెంట్ ఇచ్చిండు, రైతు రుణమాఫీ చేసిండు, రైతులకు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిండు, మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిండు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో చేవెళ్లలో బయలుదేరిన పాదయాత్ర ఈ రాష్ట్రంలో దేశానికే ఆదర్శంగా నిలబడే నిర్ణయాలు తీసుకున్నారు. రైతు రుణమాఫీ జరిగింది, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు, ప్రతి పేదవాడి బిడ్డ చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ చేసిండ్రు. అందుకే కాంగ్రెస్ పార్టీకి చేవెళ్ల పార్లమెంట్ అంటే అత్యంత ప్రత్యేకం. అందుకే ఇవాళ ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి కార్యకర్తలతో మాట్లాడినాం, ప్రజలతో మాట్లాడినాం, నాయకులతో మాట్లాడినాం, సర్వేలు చేపించడం, తండాలలో పోయి నా లంబాడి సోదరులను అడిగినాం, మీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందయా, మీరు ఎవరికైతే ఓటేస్తారని. వాళ్ళందరూ ఏకగ్రీవంగా రంజిత్ రెడ్డి సార్కు టికెట్ ఇవ్వు, రంజిత్ రెడ్డి సార్ మంచోడు, మేము ఎప్పుడు పోయినా కలిస్తే పలకరిస్తాడు, శాతనైతే సాయం చేస్తాడు, శాత కాకపోతే ఒకవేళ ఏదైనా పని జరగకపోతే ఇందుకోసం జరుగుతలేదని మాకు చెప్తాడు. ఎప్పుడు పోయినా మమ్మల్ని మనుషుల్లాగా చూస్తాడు, మమ్మల్ని సోదరులాగా చూస్తాడు అని వాళ్ళు చెప్పారు. అందుకే ఇవాళ అందరు అభిప్రాయం తీసుకొని మీ అందరూ మెచ్చిన అభ్యర్థిని సోనియమ్మ ఇవాళ రంజిత్ రెడ్డిని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా నియమించింది. ఇవాళ రంజిత్ రెడ్డిని గెలిపించండి, నాకు అవసరం ఉంది. ఎందుకంటే మూసి రివర్ ఫ్రంట్ కట్టాలంటే వికారాబాద్లో మొదలైన మూసి నల్లగొండ నేరేడ్చర్ల వరకు అభివృద్ధి చేయాలంటే 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి చేయాలంటే కేంద్రంలో అనుమతులు తేవాలి, పార్లమెంటులో మాట్లాడాలి. ఇవాళ ప్రభుత్వం అనేది 10 ఏళ్లు మనం అధికారంలో ఉంటాం. ఈ 10 ఏళ్లు చేవెళ్ల పార్లమెంట్ అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో రంజిత్ రెడ్డి నాకు తోడుగా ఉండాలి, మీ సమస్యల మీద మాట్లాడాలి. మూసీ రివర్ ఫ్రంట్ తో పాటు మీ గండిపేట, హిమాయత్ సాగర్ ను ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, ఉస్మాన్ సాగర్ ను అభివృద్ధి చేయాలి, వికారాబాదును పర్యాటక క్షేత్రంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని అంటే నాకు నమ్మకమైన మిత్రుడు పార్లమెంట్ సభ్యుడు ఉండాలి. అందుకే సోదరులారా, ఇవాళ డాక్టర్ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పక్షాన సోనియా మహమ్మద్ తీసుకొని ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చిన. ఇవాళ రంజిత్ రెడ్డి కాకుండా ఇంకెవరికైనా ఓటేస్తే పానకంలో పుడకలాగా తయారవుతారు, కాళ్ళల్లో కట్టెబెట్టేటోళ్ళు అవుతారు. మనం అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ కేడ పేరు వస్తుందో అని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ నరేంద్ర మోడీ నిజంగానే చేసేది ఉంటే 10 ఏళ్ల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నాడు. మనకు వికారా శాటిలైట్ సిటీకి జైపాల్ రెడ్డి గారు 2,500 కోట్లు ఇచ్చారు. అవి ఎందుకు రద్దు చేసిండు మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పాలి. ఎందుకు ఎంఎంటీఎస్ రైలు ఎయిర్పోర్ట్ పోలేదు, ఎందుకు ఎంఎంటీఎస్ రైలు మీకు చేవెళ్ల వరకు వికారాబాద్ వరకు రాలేదని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్లకు ఉపయోగం, చేవెళ్ల ప్రజలకు ఉపయోగం లేదు. అందుకే నేను కూడా వికారాబాద్ జిల్లా నుంచే ఎమ్మెల్యేగా నా 3 మండలాలు ఇవాళ వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ జిల్లా నుంచి నేను ఉన్నప్పుడు తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల, అదే విధంగా మనకున్న మహేశ్వరం, రాజేంద్ర నగర్, అదే విధంగా శేర్లింగపల్లిలో అభివృద్ధి జరగాలి అని అంటే మన పార్లమెంట్ సభ్యుడు ఉండాలి. మన పార్లమెంట్ సభ్యుడిని గెలిపించండి మిత్రులారా. మీరు అనుకున్న అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఎందుకంటే ఇవాళ నాకు పార్లమెంట్ సభ్యుడు నా చేతిలో ఉంటే, నాకు అండగా ఉంటే ఢిల్లీలో అన్ని అనుమతులు ఏడాది తిరిగే కల్లా సాధిస్తా. 1,00,000 కోట్లతోటి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి మీ భూముల ధరలు, మీ మొత్తం కాలుష్యాన్ని మొత్తం కడిగే బాధ్యత నాది. నగరాన్ని విస్తరించే బాధ్యత నాది. ఇవాళ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. అందుకే సోదరులారా, రాజేంద్ర నగర్ లో ఇవాళ ఏర్పాటు చేసిన సమావేశం నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగించింది.
ఇవాళ చేసింది చెప్పుకోలేక, ప్రజలకు ఇచ్చింది చూపించడానికి లేక బీజేపీలకు ఒకటే పిచ్చి పట్టుకున్న దేవుడు పిచ్చి. నేను ఒక్క మాట చెప్పదలుచుకుని ఇక్కడ ఉన్నోళ్లకు, అయ్యా దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. అవునా? మన తండ్రులు, తాతలు, ముత్తాతలు, వాళ్ళ తండ్రి తాతలు కూడా దేవుళ్ళకు పూజ చేయలేదా? బోనాల పండుగ చేయలేదా? బతుకమ్మ పండుగ చేయలేదా? ఎల్లమ్మకు, మైసమ్మకు, పోసమ్మకు కోడి కొయ్యలేదా? కళ్ళు కొయ్యలేదా మనం? అవునా కాదా? మరి ఇవాళ బీజేపీలు ఇప్పుడే శ్రీరామనవమి కనిపెట్టినట్టు, హనుమాన్ జయంతి వాళ్ళే తయారు చేసినట్టు, ఆ దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కొని గుళ్ళో ఉండాల్సిన దేవుణ్ణి వీధుల్లోకి తీసుకొచ్చి పోలింగ్ బూతుల డబ్బాలో ఓట్లు వేయించుకోవాలని కక్కుర్తి వాళ్ళని చూడండి. అందుకే దేవుడి పేరు మీద, మతం పేరు మీద, భాష పేరు మీద ఎవరు ఓట్లు అడగడానికి వచ్చినా వాళ్ళను పొందబెట్టండి. ఇవాళ మతాలకు, ప్రాంతాలకు, ఇట్లాంటి మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వాలి. అందుకే నేను మా పెద్దలందరికీ చెప్తున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. అప్పుడే నిజమైన హిందువు, అప్పుడే నిజమైన హిందూ. అంతే తప్ప దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు తెచ్చుకోవాలని చూస్తున్నారు. నేను అడుగుతున్న విశ్వేశ్వరరెడ్డి గారిని, ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లు నరేంద్ర మోడీ, అమిత్ షా రద్దు చేస్తామంటారు. విశ్వేశ్వరరెడ్డి గారు మీరు ఏంటో చెప్పండి. మీకు రాజ్యాంగం తెలుసు, మీరు చదువుకున్న వాళ్ళు. మీ ఫాదర్ జస్టిస్ గా, హైకోర్టు జస్టిస్ గా ఒక పెద్ద న్యాయ కోవిదుడిగా పనిచేసిండు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ని ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా రద్దు చేస్తామంటారు. ఇది దేశానికి మేలు చేస్తుందా? మా దళితుల హక్కులను కాలరాస్తామని, మా గిరిజనులకు అన్యాయం చేస్తామని, మా ఓబీసీలను నిండా ముంచుతామని, మా మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 4% రిజర్వేషన్ ని రద్దు చేస్తా అని నీ పార్టీ అంటుంది. నీ విధానం ఏందని నేను విశ్వేశ్వరరెడ్డి గారిని అడుగుతున్నా. ఎన్నికల కోసం, ఓట్ల కోసం దుర్మార్గుల పక్కన చేరకు విశ్వేశ్వరరెడ్డి గారు. మీ కుటుంబానికి గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్రను కలుషితం చేయకు. మూసి ఎట్లయితే కలుషితం అయిందో మీ కుటుంబ చరిత్రను కూడా ఇవాళ కలుషితం చేయొద్దు అని చెప్పి విశ్వేశ్వరరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మిత్రులారా, మళ్ళీ వస్తా, శేర్లింగంపల్లి వస్తా, మహేశ్వరం వస్తా, చేవెళ్ళ వస్తా, తాండూరు వస్తా, వికారాబాద్ వస్తా, పర్గికి వస్తా, రాష్ట్రం నలుమూలలో తిరుగుతా. రంజిత్ రెడ్డిని 1,00,000 మెజార్టీతో గెలిపించండి. మీరందరు సిద్ధమేనా? 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 1,00,000 మెజార్టీ సిద్ధమేనా? అక్కడున్న మా అక్కలు సిద్ధమేనా? भाई 1 लाख मेजॉरिटी देना रंजित रेड्डी को आप तैयार है?